హలో డిస్ట్రిక్ట్ ఇన్ఫో ఇయర్స్ ఈ రోజు వీడియోలో 2024 సంవత్సరానికి చెందిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఫైనల్ ఓటర్ లిస్ట్ అయితే మనకి వచ్చేసింది. సో ఈ ఫైనల్ ఓటర్ లిస్ట్ లో మీ పేరు ఉందా లేదా అనేది ఆన్లైన్ లో ఎలా చెక్ చేసుకోవాలి, సో ఈ ఓటర్ లిస్ట్ ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఈ వీడియోలోకి మనం వెళ్ళబోయే ముందు మీరు నా ఛానల్ ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని కనుక మీరు యాక్టివేట్ చేసుకున్నట్టయితే నేను అప్లోడ్ చేసే వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా చూసేయచ్చు. ఇప్పుడు మనం ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఫైనల్ ఓటర్ లిస్ట్ ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, సో మీ పేరు ఎలా చెక్ చేసుకోవాలి అనేది తెలుసుకుందాం. ముందుగా బ్రౌజర్ ఓపెన్ చేస్తున్నాను. సో ఈ వెబ్సైట్ యొక్క లింక్ నేను డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. సో డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ పైన క్లిక్ చేయగానే మీకు వెబ్సైట్ అయితే ఈ విధంగా వచ్చేస్తుంది. సో ఇది వచ్చేసి చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా యొక్క మెయిన్ వెబ్ పోర్టల్ అనమాట. సో ఇక్కడ మనకి మన యొక్క ఫైనల్ ఓటర్ లిస్ట్ అయితే వచ్చేసింది. సో ఈ ఫైనల్ ఓటర్ లిస్ట్ ని మనము పీడిఎఫ్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, సో ఆ తర్వాత మన యొక్క ఓటర్ కార్డ్ ని ఎలా సెర్చ్ చేసుకోవాలి అనేది చూద్దాం. సో ఫస్ట్ డౌన్లోడ్ చేసుకోవడానికి సో ఇక్కడ హోమ్, అబౌట్ us, పీడిఎఫ్ ఎలక్టరల్ రోల్స్, ఈ రిజిస్ట్రేషన్, సెర్చ్ యువర్ నేమ్ ఇలా ఆప్షన్స్ ఉన్నాయి కదా. సో ఇక్కడ పీడిఎఫ్ ఎలక్టరల్ రోల్స్ అని ఉంది కదా. సో ఇక్కడ చూడండి అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ అని ఉంది కదా. సో ఇక్కడ ఫైనల్ ఎస్ఎస్ఆర్ ఈ రోల్ అని చెప్పేసి 2024 కి సంబంధించింది వచ్చేసింది. సో నేను ఇదివరకటికి వీడియో చేశాను. సో అప్పుడు మనకి డ్రాఫ్ట్ ఎస్ఎస్ఆర్ ఈ రోల్ మాత్రమే వచ్చిందనమాట. సో ఇప్పుడు మనకి ఫైనల్ లిస్ట్ కూడా వచ్చేసింది అనమాట. సో ఈ ఫైనల్ లిస్ట్ ని మనము ఎలా డౌన్లోడ్ చేసుకోవాలనేది చూద్దాం. సో ఇప్పుడైతే ఇక్కడ ఫైనల్ ఎస్ఎస్ఆర్ ఈ రోల్ 2024 పైన క్లిక్ చేస్తున్నాను. సో క్లిక్ చేయగానే చూడండి మనకి నెక్స్ట్ ఇంటర్ఫేస్ వచ్చేసి ఈ విధంగా వచ్చేసింది. సో ఎలక్టరల్ రోల్ అని చెప్పేసి, సో స్టేట్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ అండ్ డిస్ట్రిక్ట్, మీ యొక్క డిస్ట్రిక్ట్ అయితే ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. సో మీ డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత సో మీ యొక్క అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ ఏంటి అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. సో అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ సెలెక్ట్ చేసుకోగానే సో ఇక్కడ సెలెక్ట్ లాంగ్వేజ్, సో ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకోవాలి. సో ఆ తర్వాత సో మనకి ఇక్కడ డీటెయిల్స్ అయితే వచ్చేసాయి కదా. సో ఈ డీటెయిల్స్లో మీ యొక్క పార్ట్ ఏది, సో మీ పార్ట్ డీటెయిల్స్ ఏంటి అనేది ఇక్కడ చూసుకోవాలి. సో ఒకవేళ మీ పార్ట్ డీటెయిల్స్ చేసుకున్న తర్వాత మీరు ఇక్కడ డ్రాఫ్ట్ రోల్ కానీ ఫైనల్ రోల్ కానీ డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో డౌన్లోడ్ చేసుకోవాలి అనుకుంటే సో ఖచ్చితంగా ఇక్కడ క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి డౌన్లోడ్ చేసుకోవాలి. సో ఇక్కడ క్యాప్చా కోడ్ ఎంటర్ చేస్తున్నాను. సో క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి ఇక్కడ డౌన్లోడ్ పైన క్లిక్ చేస్తున్నాను. సో క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి డౌన్లోడ్ సింబల్ పైన ఫైనల్ రోల్ డౌన్లోడ్ సింబల్ పైన క్లిక్ చేయగానే సో మనకి ఇక్కడ సో మన యొక్క ఫైనల్ లిస్ట్ అయితే మనకి డౌన్లోడ్ అయిపోయింది అనమాట. సో నేను ఫైనల్ లిస్ట్ ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి. సో చూడండి ఎలక్టరల్ రోల్ 2024 అని చెప్పేసి S01 ఆంధ్రప్రదేశ్ అని మనకి ఇక్కడ ఓపెన్ అయిపోయింది. సో చూడండి సో మనకి కంప్లీట్గా ఓటర్ లిస్ట్ అయితే ఈ విధంగా వచ్చేసింది. సో ఇక్కడ ఒకవేళ మీ ఓటర్ కార్డ్ కనుక డిలీట్ అయితే సో చూడండి ఇక్కడ డెలీటెడ్ అని చెప్పేసి మనకి ఈ విధంగా సో ఓటర్ కార్డు పైన మనకి ఈ విధంగా కనిపిస్తుంది అనమాట. సో డెలీట్ అయిపోయిన వారి ఈ విధంగా కనిపిస్తుంది. సో నార్మల్గా ఇలా నేమ్స్ ఉన్నాయి అనుకుంటే సో మనకి ఈ విధంగా వచ్చేస్తుంది. సో మన ఓటర్ కార్డ్ అయితే ఉన్నట్టు ఈ ఓటు వేసుకోవడానికి. సో మీకు తెలుగులో కావాలి అనుకుంటే సో మీరు ఇక్కడే ఆప్షన్ తెలుగు, సెలెక్ట్ లాంగ్వేజ్ తెలుగు పైన క్లిక్ చేస్తే మీకు మీ యొక్క ఓటర్ కార్డ్ ఈ కంప్లీట్ లిస్ట్ మొత్తం తెలుగులో అయితే డౌన్లోడ్ అయిపోతుంది. సో అప్పుడు మీరు మీ పేరుని కూడా సెర్చ్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా మనకి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఫైనల్ ఓటర్ లిస్ట్ అయితే మనకి వచ్చేసింది అనమాట. సో మనము ఈ విధంగా డౌన్లోడ్ చేసుకుని మన పేరును అయితే సెర్చ్ చేసుకోవచ్చు. సో ఇది వ్యూస్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం నా ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ వ్యూస్.